ప్రస్తుతం సమాజంలో మహిళలు ఉద్యోగ నిర్వహణతో పాటు క్రీడల్లో ఇతర రంగాల్లో కూడా ముందున్నారని వైసీపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి అన్నారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ప్రభుత్వం బాలికల పాఠశాల ఆవరణంలో అంతర్రాష్ట్ర మహిళా కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కలెక్టర్లుగా, ఎస్పీలుగా ఇతర శాఖల్లో ఉద్యోగ రంగాల్లో ముందుండడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఎమ్మిగనూరు జాతర సందర్భంగా ఎమ్మిగనూరు ప్రాంతంలో జరిగే మహిళా కబడ్డీ పోటీలకు ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, గుంటూరు, గోనెగడ్ల, కర్నూలు ప్రాంతాల నుండి మహిళా క్రీడాకారులు పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. క్లాప్స్ గట్టి కొట్టాలి. క్లాప్స్ కొట్టాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి బాగా. ఈ కబడ్డీ అనేది మనకు పూర్వం ఎప్పటి నుండో వందల సంవత్సరాల నుండి మన దేశంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి క్రీడ. మన క్రీడలు ఎన్నో మార్పులు ఇప్పుడు అన్ని పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి హాకీ, క్రికెట్ ఇవి మనకి ఇవాళ చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. ఈ క్రికెట్ అనేది ప్రపంచంలో 8-10 దేశాలు తప్పితే ఎవరు ఆడరు. అటువంటి క్రికెట్ ఇవాళ మన ఇండియన్స్కి అది ఒక ప్రాణప్రదమైపోయింది. ఈ క్రికెట్లో ఇవాళ మన మహిళా క్రికెట్ టీం అయితే ఆస్ట్రేలియాను ఓడించింది. అదేవిధంగా మేల్ టీంతో పోటీ పడతా ఉంది. మహిళలు అంటే నర్సింగ్ దాంట్లో ఉండేవాళ్ళు లేదా టీచర్లుగా ఉండేవాళ్ళు అంతే తప్ప మిగతా ప్రొఫెషన్లో కలపడేవారు కాదు. ఇవాళ ఎక్కడ పోయినా కానీ మన రాష్ట్రంలోనే చూడండి, ప్రతి జిల్లాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎవరో ఒకరు లేడీ ఉంటారు. ఇవాళ ఎస్పీలు కూడా అక్కడక్కడ లేడీస్ ఉన్నారు. కాబట్టి అన్ని రంగాల్లో అంటే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కానీ, లేదా ఇక్కడ ఆర్మీలో కానీ, లేదా ఇక్కడ క్రీడల్లో కానీ ప్రతి రంగంలో ఇవాళ లేడీస్ ఉన్నారు.